హే గైస్ వెల్కమ్ టు డే 1 ఛాలెంజ్ ఆఫ్ ఎస్క్యూఎల్. ఎస్క్యూఎల్ అంటే చాలా మంది డేటాబేస్ అనుకుంటాం. ఎస్క్యూఎల్ అంటే డేటాబేస్ కాదు, ఇట్స్ జస్ట్ ఏ లాంగ్వేజ్ టు ఇంటరాక్ట్ విత్ డేటాబేస్. మనం క్వెరీస్ యూస్ చేసి డేటాబేస్ తో ఇంటరాక్ట్ అవుతాం అన్నమాట. ఇక్కడ మళ్ళీ డేటాబేస్ అంటే ఏంటి అంటే డేటాబేస్ ఈజ్ ఏ కంటైనర్. ఇక్కడ మనం క్రడ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేసుకోవచ్చు. లైక్ టేబుల్ ని క్రియేట్ చేయడం, డేటాని ఇన్సర్ట్ చేయడం, అప్డేట్ చేయడం, డిలీట్ చేయడం, ఈ ఆపరేషన్స్ అనేది పర్ఫామ్ చేయొచ్చు అనమాట. అండ్ డేటాబేస్ లో 2 టైప్స్ అయితే ఉంటాయి. వన్ ఈజ్ రిలేషనల్ డేటాబేస్ అండ్ అదర్ ఈజ్ నాన్ రిలేషనల్ డేటాబేస్. రిలేషనల్ డేటాబేస్ ఏంటి అంటే మనం ఎప్పుడైతే డేటాని ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్ లో స్టోర్ చేసుకోవాలనుకుంటాం అలాంటప్పుడు మనం రిలేషనల్ డేటాబేస్ అనేది యూస్ చేస్తాం. లైక్ ఎక్సెల్ అన్నమాట, రోస్ అండ్ కాలమ్స్ లో డేటా అనేది స్టోర్ అవుతుంది. అదే విధంగా 2 టేబుల్స్ కి రిలేషన్ అయితే ఉంటది అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి మై ఎస్క్యూఎల్, ఎస్క్యూఎల్ సర్వర్, ఎస్క్యూఎల్ లైట్, పోస్ట్ ఎస్క్యూఎల్ ఇవన్నీ రిలేషనల్ డేటాబేస్ అనమాట. నాన్ రిలేషనల్ డేటాబేస్ ఏంటి అంటే ఎప్పుడైతే మనం అన్స్ట్రక్చర్డ్ ఫార్మాట్ లో డేటాని స్టోర్ చేసుకోవాలనుకుంటాం అలాంటప్పుడు అదే విధంగా ఒక డాక్యుమెంట్ ఫార్మాట్ లో గానీ కీ వాల్యూ పేర్ ఫార్మాట్ లో కానీ డేటాని స్టోర్ చేసుకోవాలనుకుంటే మనం నాన్ రిలేషనల్ డేటాబేస్ అనేది యూస్ చేస్తాం. ఎగ్జాంపుల్స్ వచ్చేసి మాంగోడిబి, హెచ్ బేస్, కసాండ్రా ఇవన్నీ నాన్ రిలేషనల్ డేటాబేస్ ఎగ్జాంపుల్స్ అండి. డే 2 ఛాలెంజ్ కోసం ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మావా.